దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రియులారా, మీ అందరికీ పేరు పేరున వందనాలు, ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులకు కూడా తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా దైవసేవకులకు ప్రత్యేక వందనాలండి. అదేవిధంగా మనం ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అయితే అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలోకి వంచండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియగ దేవ, మీకు స్తోత్రాలు. రాజాదిరాజా, ప్రభుల ప్రభ, ఉన్నవాడా, అనువాడా, ఆది అంతం లేనటువంటి వాడా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, మీకే కోట్ల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన అయ్యా, మేమైతే తండ్రి ఎన్నిక లేనటువంటి వారము, అల్పులము, అయోగ్యులము. అలాంటి మమ్మల్ని ప్రభా మీ అనంత ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని తండ్రి మమ్మల్ని రక్షించి, కాచి, కాపాడి, భద్రపరిచి ఈ విధంగానైనా ఈ పరిశుద్ధ ఆదివారదనాన తండ్రి మరొకసారి నైనా మీ సన్నిధికి చేరి ఈ విధంగానైనా ప్రార్థించడానికి నైనా మీరు ఇచ్చిన యోగ్యత, అవకాశం బట్టినైనా మీకు స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభా, మా జీవితంలో మీరు చేసిన మేలులు, ఉపకారం బట్టినైనా మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని ఘనపరచాలని ప్రభా, ఆరాధించాలని ప్రభా మీ సన్నిధికి చేరి ఉండగా తండ్రి మీరు సహాయం దయచేయండి. మా ఆరాధనలు ప్రభా మీరు స్వీకరించమని అడుగుచూ ఉన్నాం. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డను బట్టినైనా మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంకనూ రావాల్సిన ప్రియులను ప్రభా సకాలం నాకు తోడుకురండి. అయ్యా, ఈ సమయంలో ప్రభా మీరు మా మధ్య నుండి మరి వేడుకొనిచున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ ఆరాధనకు నైనా సిద్ధపరచమని అడుగుచున్నాం. విరిగి నలిగిన హృదయంతో ప్రభా మమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి తండ్రి మీరు నాయన మమ్మల్ని ప్రేరేపించమని అడుగుచున్నాం. ఈ సమయంలో మీరు మా మధ్యన ఉండండి తండ్రి. మీ సన్నిధిని ప్రభా మా మధ్యన కృమ్మరించమని అడుగుచున్నాం. ఈ సమయంలో వర్షిప్ టీం వారినైనా పాటలు పాడుచుండగా మీ సహాయం దయచేయండి. పాటల ద్వారా ప్రభా మేమందరం కలిసినైనా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి తండ్రి సహాయం దయచేయండి. అదేవిధంగా ఇంకా జరగవలసిన కార్యక్రమాలన్నింటిలో ప్రభా మీరు తోడుగా ఉండండి. కీర్తనల కార్యక్రమాలు, సాక్ష్యాల్లో, ఆరాధన కార్యక్రమాలు మీరు తోడుగా ఉండండి. మరి ప్రాముఖ్యంగా ఈరోజు దైవ సేవకులు నిలబడి వాక్యాన్ని విచ్చుండగా తండ్రి మాతో ప్రభా మీరు మాట్లాడమని, మీ దైవ సేవకులకు ఏడంతల ఆత్మశక్తిని అనుగ్రహించి మీరు వాడుకొని మహిమ పొందమని, మెట్టుకునని ఆరాధన కార్యక్రమాన్ని ఆదరించి అంచం వరకు మీ ఆత్మస్వాధీనంలో నడిపించుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కొద్ది నిమిషాలు పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించుదాం. మొదటిగా గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును అని పాట పాడుచు దేవుని స్తుతించుదాం. We'll be right back.
అదేవిధంగా ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ అని పాట పాడుచు దేవుని స్తుతించుదాం. జగన మారనిది యేసు ప్రేమ, తరాలెన్ని మారిన యుగాలెన్ని గడచిన జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ.
వెతకటం దొరకకపోతే సంకటం జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం నిత్యం ప్రేమకు వెతకటం దొరకకపోతే సంకటం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సాధకం మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సాధకం ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ తరాలన్నీ మారిన యుగాలన్నీ గడిచిన జగరా మారని యేసు ప్రేమ తరాలన్నీ మారిన యుగాలన్నీ గడిచిన జగరా మారని యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా తండ్రి ప్రేమ దేవునికి స్తోత్రం హల్లెలూయా. అదేవిధంగా మన సీయోను కీర్తనల పుస్తకంలో నుండి 184వ పాట యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది అని పాట పాడుచు దేవుని స్తుతించు.
హల్లెలూయా. యేసయ్య మనతో ఉండాలి, మనతో రావాలి. ప్రియులురా, మనం ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి. దేవునికి స్తోత్ర. అందరు లేచి నిలబడినట్లయితే 7వ కీర్తనను సహోదరి మనల్ని చదివి నడిపిస్తారు. దానికంటే ముందు మనం బైబిల్ గ్రంథాలను ఎత్తు చూపుతూ పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే పాట ద్వారా ప్రభువుని స్తుతించుదాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్. 7వ కీర్తన కీర్తి గారు చదివి మనం నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మోదిసన్న గారికి నా వందనాలు, దైవజనులకు కూడా నా వందనాలండి. 7వ కీర్తన యథావిధిగా చదువుకున్నాను. యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మెల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవా, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయవాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కంటుకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. చివరి వచనమండి. యెహోవా న్యాయము విధించువాడని, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కొద్ది వాక్యం దేవుడించు. చక్కగా చదివినటువంటి ప్రభువు బహుగా దీవించునుగాక. ప్రియులరా, ఈ సమయంలో మరి ఒక పాట ద్వారా ప్రభువుని స్తుతించుదాం, ఆరాధించుదాం. అందరూ కూడా బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు అనే పాట ద్వారా ప్రభువుని స్తుతించుదాం. వర్షిప్ టీంతో కలిసి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఘనపరుచుదాం. ప్రభు యేసే మన మధ్యలో ఉన్నారు, మనం దీవించనే ఉన్నారు, మనం బలపరచనే ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. ఆమేన్. స్తోత్రం. అవును యేసయ్యా, బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి.
ఎవరు మౌనంగా ఉందండి. ప్రభువుని స్తుతించుదాం. బ్రతికి స్తోత్రం. జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నా. ఏ యోగ్యత నాలో లేదు, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా అందరూ పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. స్తోత్రం. ఏ యోగ్యత లేని మనల్ని ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. పిల్లరా, నా జీవిత నామం సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా ఎన్ని తుఫానులు నిన్ను కొట్టిన యేసయ్య నడిపిస్తూ ఉన్నాడు. నా జీవిత నామం సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నీవు పదా అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నీవు పదా నన్ను నడిపినావు. సదా నిత్య సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చింతనే వాలిపోయేదా. సదా నిత్య సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చింతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికున్నామంటే కేవలం యేసయ్య కృప వల్లే అండి. ఆయన్ను స్తుతించుదాం. ప్రతి ఒక్కరు నోర్లు తెరిచి గట్టిగా యేసయ్యను స్తుతించాల, గణపరచాల. నా జీవితం అంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రంలో మునిగిపోగా. ఆమేన్. జీవితమంతా ప్రయాసలు పడగా తండ్రి శోధనల సంద్రంలో మునిగిపోగా నా ఆశల తీరం కడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రంలో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి
పాడదాం. హల్లెలూయా. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిది నేను బ్రతుకలేనయ్యా. నీ కృపలోనిది నా బ్రతుకు అందరూ పాడాలి. ప్రతి ఒక్కరూ పాడాలి. యేసుని స్తుతించాలి. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే బ్రతికియున్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. ఉన్నానంటే నీ కృప అవును నాయనా. జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు. ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు. నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు. ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు. నీ ప్రేమను చూపావు. యేసయ్యా అందరూ పాడదాం. యేసయ్యా అని అందరూ పాడదాం. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి. అవును యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప వల్లే. ఓ తండ్రి నేను జీవిస్తున్నానంటే నీ దయ వల్లే ప్రభువా. రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి నీ పెదాలు తెరచి మాటల రూపేణ హృదయం తెరిచి యేసయ్యా నీకు వందనాలని ఇప్పుడు ప్రభువుని స్తుతించుదాం. ప్రభువుని గణపరచుదాం. ఏమంటే ఎవరు ఇక్కడ ప్రభువుని ఆరాధించకుండా ఉండొద్దు. ప్రియ దేవుని సంగమా, ప్రియ బిడ్డలారా, ప్రభువు నిన్ను బ్రతికించాడు. ఎందుకో తెలుసా? ఏదో ఈ లోకంలో ఉండాలని కాదు, ఆయన్ని స్తుతించాలని, ఆయన్ని ఆరాధించాలని, ఆయన మందిరంలో ఉండాలని, ఆయన సంఘములో ఉండాలని. యోగ్యత లేని మనల్ని ఎంతో భాగ్యము ఇచ్చి, పరిశుద్ధతనిచ్చి, ప్రేమను చూపి నడిపిస్తూ ఉన్నాడు మన యేసయ్య. ఎన్ని కష్టాలండి, ఎన్ని తుఫానులు, ఎన్ని శ్రమలు అయినా సరే మనల్ని నడిపిస్తున్నాడు మన ప్రభు. యేసయ్య కొందనాలు చెప్తాం. అమ్మా సహోదరి సహోదరుడా, ఎవరు మౌనంగా ఉండద్దు. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. యేసయ్య కొందనాలు చెప్తాం. ప్రభువా నువ్వు చేసిన మేలను బట్టి వందనాలయ్యా. ఓ తండ్రి, నా ప్రయాణంలో తండ్రి సహాయం చేసావు నాయన. నా ఎగ్జామ్స్లో సహాయం చేసావు ప్రభువా. నా వ్యాధులప్పుడు నన్ను స్వస్థపరిచావయ్యా. నా కష్టం అప్పుడు నీవు ఉన్నావు తండ్రి. నా ఉద్యోగంలో నాకు సహాయం చేసావు ప్రభువా. నా వ్యాపారంలో నాకు సహాయం చేసావు దేవా. ఓ తండ్రి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ ప్రాణాన్ని ఓ తండ్రి మా కొరకు పెట్టావు. ఓ తండ్రి, నీ రక్తంలో మమ్మల్ని కడిగావు. నీకు వందనాలు ప్రభువా. రక్షణ ఇచ్చావని ప్రభువుకు వందనాలు చెల్లించుదాం. ప్రభువుని స్తుతించుదాం. ఒకసారి యేసయ్య నన్ను పల్లవి పాడదాం అందరం కలిపి. అందరం కూడా ప్రభువుని స్తుతించుదాం. యేసయ్యా నా యేసయ్యా. అందరం పాడదాం. అందరూ యేసయ్యా నా యేసయ్యా. అందరం గట్టిగా యేసయ్యా యేసయ్యా స్తోత్రం. నా యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు నువ్వే మా తండ్రి, మా రక్షకుడు, మా యేసయ్యా నీవే తండ్రి. నా యేసయ్యా పరిశుద్ధుడా తండ్రి, మా యేసయ్యవు నీవే. ఓ తండ్రి, మమ్మల్ని రక్షించు దేవుడవు నీవే. మా సృష్టికర్తవు నీవే. ఓ తండ్రి, తుఫానులు, వరదలు, ఓ కష్టం వెనకాల కష్టం, శోధన వెనకాల శోధన, ఇబ్బంది వెనకాల ఇబ్బంది తరలి వచ్చినా కానీ మీరైతే నిజం ప్రభువా. నువ్వు పద అంటూ మమ్మల్ని నడిపించారు అయ్యా. మేమేం చేయగలం? సదా నిన్ను సేవించటం తప్ప ఓ ప్రభు మేమేమి చేయగలం ప్రభువా. అనేక ఆశల తీరం అడుగంటిపోయింది కానీ
నీ కృపతో మమ్మల్ని బలపరిచారు, నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఓ నాయన, అనారోగ్యాలను తీసివేశారు, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నారు, ఒంటరితనంలో తోడుగా ఉన్నారు. ఓ తండ్రి, దుఃఖం వచ్చినప్పుడు బలపరిచారు, కష్ట సమయంలో కాపాడారు. ఓ తండ్రి, మీకేమి చెల్లించగలం? ప్రాముఖ్యంగా పాపము చేత చచ్చిన వారమై పడి ఉన్నప్పుడు నీ ప్రాణముతో తండ్రి మమ్మల్ని వెలకట్టి కొనుక్కొని ప్రభు మమ్మల్ని ఆత్మీయంగా లేపిన మా రక్షక మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభు, ఏమి చెల్లించగలం? సమస్తము నీదే. ఒక్క మాటతో సమస్తాన్ని సృష్టించారు ప్రభు. మనుష్యులుగా అయితే మాకింకా ఊహకు అందజాలదు, కానీ మా ఊహలకు మించిన దేవుడవు, గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. అవును తండ్రి, ఒక మాట అయితే చెప్పగలం, బ్రతికున్నామంటే కేవలం నీ కృప, నీ దయ, నీ కృప, నీ కరుణ ప్రభు. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు, సంఘానికి, ఇక్కడ ప్రతి బిడ్డకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు అయ్యా. ఈ విషయాన్ని గుర్తెరిగి నిన్ను సదా సేవిస్తూ నీ కొరకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని ఇంతవరకు నడిపించిన మా రక్షక, ఇదిగో తండ్రి, మీ పాదాల ముందు మోకరల్లి ఓ నాయన, మీరు చేసిన మేలన్నిటినీ ప్రభు మేము గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, నీ శక్తిని, నీ బలాన్ని, నీ గొప్పతనాన్ని ప్రభు మేము ధ్యానిస్తూ మా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించుదాం. హల్లెలూయా. యేసయ్య మన మధ్యలో ఉన్నారు, ఇంకా ఆయన ఆరాధించుదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి కూడి వచ్చిన ప్రియులరా, మీ అందరికీ కూడా ప్రభువు పేరట వందనాలు, ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా మనల్ని బలపరిచేది దేవుడు. అవునన్న రెండు చేతులు పైకి దేవునికి వందనాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. ప్రియులరా, కలవర పడనివ్వడు మన యేసయ్య, కలత చెందనివ్వడు. మనకి కంటి పాపల మనల్ని కాచి భద్రపరిచి ప్రభువు మనల్ని నడిపిస్తాడు. అటువంటి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం, ఆయన్ని కొనియాడుతూ ఉన్నాం. పిల్లలు, ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు ఈ గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. ఎంతోమంది ఈ సమయం లేదు, హాస్పిటల్స్లో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు, కొంతమంది ఇంట్లోనే ఉన్నారు, కొంతమంది మరి కష్టాల్లో ఉన్నారు. కానీ దేవుడైతే మనల్ని బ్రతికించి పిల్లలు ఈరోజు ఆయన సన్నిధికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాలను తెరచి మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 11, 12 వచనాలని ఒకసారి చూసుకుందామండి. ఎవరైనా వాక్య సమయంలో ఎవరు బయటికి వెళ్ళొద్దు దయచేసి. మీకు నాకు వాక్యం అక్కర్లొద్దు అని అనుకుంటే పొరబడినట్టే, సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. ప్రియులారా, ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట. నాకు, మనందరికీ ఈ మాటలు చాలా ప్రాముఖ్యం ఈ వారం అంతా దేవుని కొరకు సాగడానికి. మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 11వ వచనం, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు. దినదినము ఓ ప్రభు మమ్మల్ని మీ స్వరూపంలోనికి చెక్కుంటున్నందుకు వందనాలు అయ్యా. ఈ మాటల ద్వారా నన్ను, నీ సంఘాన్ని బలపరచండి. వాక్యంతో మా జీవితాలను కట్టుకోవడానికి ఉదక స్నానం తండ్రి మా జీవితాల్లో జరగడానికి సహాయం చేయండి. మీరు హెచ్చింపబడాలి, మేము తగ్గింపబడాలి. నీ వాక్యాన్ని ఉన్నట్లుగా స్వచ్ఛమైన వాక్యాన్ని నేర్చుకుని ప్రభు మా ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి బిడ్డలను బలపరచమని, నడిపించమని, దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. మంచిది ప్రియులరా, ఈ యొక్క మత్తయి శుభవార్త 23వ అధ్యాయంలో 11, 12 వచనాలను మనం చూసినప్పుడు ప్రత్యేకమైన విషయాన్ని యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నారు. ఇద్దరు చెరువులో చేపలు పట్టకి వెళ్ళారంటే ఇద్దరు ఆదివారం రోజు. ఇది ఇంకా అన్యాయం, దేవుని సన్నిధికి రాకుండా. ఆదివారం ఎక్కడికి రావాలండి? దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. ఇంకా వేరే పనులు ఏమి పెట్టుకోకూడదు. దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో ఇతర పరిశుద్ధులతో ఉండి ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే,
ఎంత ఇంపార్టెంట్ ఉద్యోగపరమైన పనైనా సరే దేవుని కొరకు దాన్ని పక్కన పెట్టాలి. వీళ్ళిద్దరూ ఈ యొక్క చేపలు పట్టడానికి వెళ్ళారంట. ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. మళ్ళీ చూడండి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. ఇవాళ ఆదివారం చర్చ కొట్టేం కదా అనుకుంటున్నారంట. ఒకరు ఇవాళ వాళ్ళు చర్చికి వెళ్ళాలి, కానీ మనం చర్చికి వెళ్ళలేదే, నువ్వెందుకు వెళ్ళలేదు చర్చికి అని ఒక ఆయన్ని అడిగాడంట. ఆయన అన్నాడంట, మా ఇలా చేపలకి నేను పట్టడానికి రాకపోయినా కానీ నేను వెళ్ళకపోతుంది చర్చికి అన్నాడంట. ఏనంటే మా ఆవిడ ఒంట్లో పోలేదన్నాడంట. కొంచెం లేటుగా వెలుగుతుంది బల్బు. ఏదో ఒక కారణం చర్చికి వెళ్ళకుండా ఉండడానికి ఆయనకి దొరికింది, కానీ చేపల వేటకి వెళ్ళటానికి మాత్రం ఆయనకి కారణం అవునా కదా. గమనించండి పిల్లరా, నేను వెళ్ళకూడదు అని తన మనసులో నిశ్చయించుకొని ఏదో ఒక కారణాన్ని వెతుక్కున్నాడు, కానీ చేపల వేటకు వెళ్ళడానికి మాత్రం ఆయనకి ఎటువంటి అడ్డంకు లేదు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను మనల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం. ప్రాముఖ్యంగా ఆదివారమే అన్ని పనులు మనకు వస్తాయి, ఆదివారమే అన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి. దేవుని సన్నిధికి రానివ్వకుండా చేయాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి, దేవుని సంఘం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుడు ఈ సంఘాన్ని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేశాడు. ప్రాముఖ్యంగా హోప్ ఆఫ్ ద చర్చ్, ఈ లోకానికి నిరీక్షణ ఏంటి అని అంటే దేవుని సంఘమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అన్నట్టు కలవరాన్ని తీసేయడానికి, కలతలు తీసేయడానికి, మరి దేవుని వాక్యం ద్వారా బలపరచబడ్డానికి, హోప్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచానికి ఒక కోరిక, ఒక నిరీక్షణ ఏదైనా ఉందంటే దేవుని సంఘం. కారణం బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తును బట్టి ఈ లోకానికి, క్రిస్మస్ వచ్చేస్తూ ఉంది మనకి పిల్లరా, ఈ లోకానికి నిరీక్షణ లేని బ్రతుకులకు చెప్పాలంటే యేసు క్రీస్తు వచ్చి నిరీక్షణను కలగజేశారు. అయితే జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలు, చాలా పరిచర్యలు మన సంఘంలో ఇంకా ప్రారంభం అవ్వాలి. ఇంకా ప్రారంభ స్థితిలో ఉన్నట్టుగానే ఉన్నాం. ఇప్పుడు అయ్యగారు చెప్తా ఉన్నారు, డిఫరెంట్ మినిస్ట్రీస్ ప్రారంభం అవ్వాలి. ఒక సర్వే చేశారంట, చర్చిలో 100కి 10 మందే పరిచర్య చేస్తున్నారంట. పిల్లలు జాగ్రత్తగా ఆలకించండి. 100కి 90 మంది అన్న పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. సంఘాలన్నింటినీ ధ్యానం చేసి దైవజనులు ఒక మాట చెప్పారు, 100లో 10 మందే దేవుని పరిచర్య చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఒక 400-500 మంది ఉంటే మీరు ఆలోచించండి ఎంతమంది పరిచర్య చేస్తున్నారు మన చర్చిలో. ఓ 40-50 మంది వర్షిప్ టీంతో కలిసి, మీడియా టీంతో కలిసి, గాస్పెల్ టీంతో కలిపి. అవునా? ఇక్కడ కూడా అంతే పిల్లరా. ప్రతి ఒక్కరూ పరిచర్య చేయాలా, పరిచారకుడై ఉండాలి. ఎవరైనా గొప్పవాడై ఉండాలి అని అంటే యేసయ్య అన్నారు 23వ అధ్యాయం 11వ వచనంలో, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలన. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నేను మిమ్మల్ని బలపరచదు. వి నీడ్ టు సర్వ్. దేవుని సంఘానికి పరిచర్య చేయాలి. ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన? ఎంతమంది హృదయాల్లో ఉంది ఈ ఆలోచన? ఈ యొక్క దేవుని సంఘం కట్టబడ్డానికి, నీవు దీవించబడ్డానికి యు నీడ్ టు సర్వ్. పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలా. ఇంకొకరు ప్రాణం తెప్పరిల్లాలంటే నువ్వు పరిచర్య చేయాలా. ఇంకొక జీవితం కట్టబడాలంటే పరిచర్య చేయాలా. ఎన్ని పరిచర్యలు ఉన్నాయో మన సంఘంలో. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని ఒక దైవజనుడు ఈ మాట అన్నాడు, నువ్వు గొప్పవాడు కావచ్చు, నువ్వు గొప్పదానివి కావచ్చు. ఎలా గొప్పవాడవు గొప్పదానవు కాగలవు తెలుసా? నువ్వు పరిచర్య చేస్తే. దేవుని వాక్యంలో ఉంది, నువ్వు గొప్పవాడిగా ఎంచబడాలంటే దేవుని పరిచర్య చేయాలి. ఎవ్రీ పర్సన్ ఈజ్ మేడ్ టు సర్వ్. ప్రతి వ్యక్తి పరిచర్యకు. చాలామంది అంటారు ఇక్కడ నేను పరిచర్యకు పనిచేయనయ్య గారని. ఏ పరిచర్య మాట్లాడుతున్నావు? ఏదో పరిచర్య చేయగలవు దేవుని కొరకు, ఏదో పరిచర్య నువ్వు చెయ్యాలా. ఒక మాట చెప్తాను నేను మీకు, యేసు క్రీస్తును నమ్ముకున్న తర్వాత మనల్ని వెంటనే పరలోకం యేసయ్య నన్ను తీసుకెళ్ళలేదు. ఎందుకు? నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, నాకు పరలోకం వెళ్ళడం తథ్యం. కానీ ఎందుకు యేసయ్య నన్ను పరలోకం వెంటనే తీసుకెళ్ళిపోలేదు? ఎందుకో తెలుసా? పరలోకం భూమి మీదకి రావాలని. దేవునికి స్తోత్రం. నీ ద్వారా ఇంకొక వ్యక్తికి పరలోకం కనబడాలి. నీ ద్వారా
పరలోక ఆనందం నీ పక్కన ఉన్న సహోదరి సహోదరుడికి, నువ్వు వెళ్తున్న సంఘానికి పరలోక ఆనందం కావాలా? ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఆర్ యు సర్వింగ్ ద లార్డ్? యేసు క్రీస్తుకు, ఆయన సంఘానికి పరిచర్య చేస్తూ ఉన్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నావు? ఎప్పుడైనా పరిచర్య చేస్తూ ఉన్నావు? యేసుక్రీస్తు ఒక చక్కని మాట అన్నారు. ఈరోజు కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవాలి, మిమ్మల్ని బలపరచాలన్న ఆశ. ఇంతమంది ఉన్న బిడ్డలు ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? నిజంగా దైవ దీవెనలు మీరు పొందుకుంటూ ఉన్నారా? నిజమైన పరిచర్య చేస్తూ ఉన్నారా? నిజంగా పరిచర్య చేస్తే ఇంకా మనం దీవించబడతాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఒకటి చదవండమ్మా. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. జీసస్ కేమ్ టు సర్వ్ పీపుల్. యేసు క్రీస్తు ఈ లోకానికి ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, ఎంతమంది దేవుని సంఘంలో ఇప్పటి వరకు మన మందిరంలో పరిచర్య చేయని వాళ్ళు ఉన్నారు? ఇంకా మన చర్చిలో అఫీషియల్గా వచ్చి అఫీషియల్గా వెళ్ళిపోయేవాళ్ళు, లేకపోతే తప్పులు చూపించేవారు, లేకపోతే పరిచర్య చేస్తున్నాను కాళ్ళట్టుకుని వెనక్కి లాగేవారు, అది బాగోలేదు ఇది బాగోలేదు అనేవారు. ఎంతమంది సాతాను మనుషులు ఉన్నారు ఇంకా మన చర్చిలోనే. లేదండి అయ్యగారు అది బాగోలేదు ఇది బాగోలేదు కానీ నేను చేస్తానండి ఆ పరిచర్య. బాలేని దగ్గరికి వెళ్ళి నేను బాగు చేస్తానండి, ఏసీ అలా చేశాడండి, నేను పరిచర్య చేస్తాను అయ్యగారు అన్నాడు. ఎంతమందికి ధైర్యం ఉంది? నువ్వు ఎప్పుడైనా ఏసీ కొరకు ఏదైనా పరిచర్య చేసావా? డిడ్ యు సర్వ్ ద చర్చ్? సంఘానికి ఎప్పుడైనా పరిచర్య చేసావా? మనం ఎప్పుడు అనుకుంటాం నాకేమిస్తుంది ఈ సంఘం అని అనుకుంటున్నావు, కానీ నీకేమిస్తుందో నీకు బాగా తెలుసు. నువ్వేమిస్తున్నావు సంఘానికి? ఇప్పుడు సహోదరి చాలామంది దీవించబడ్డానికి, దీవించబడకుండా ఉండడానికి గల కారణం దే ఆర్ నాట్ సర్వింగ్ ద లార్డ్. యేసు క్రీస్తుకు పరిచర్య చేయట్లేదు, దేవుని పని చేయట్లేదు. ప్రియ సహోదరి సహోదరులు అందరు ఇక్కడ జాగ్రత్తగా వినాలా. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఇటువైపు చూడండి, ఎవరు మాట్లాడుకోవద్దు. నువ్వు ఎప్పుడైనా పరిచర్య చేసావా దేవుని సంఘంలో, దేవుని కొరకు? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఒక మాదిరిని మనకు ఉంచాడు. త్వరితంగా సమయాన్ని నేను దృష్టిలో ఉంచుకుని 3-4 విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. పిల్లలు, యోహాను సువార్త ఒక గొప్ప మాదిరి, చక్కని విషయాలు ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. మనం పరిచర్య యేసయ్య మాదిరిని తీసుకుని మనం కట్టుబడాలి. వచ్చే వారం నుంచి, వచ్చే నెల నుంచి క్రిస్మస్లకు సిద్ధపడాలా. చిన్నపిల్లలు పరిచర్య చేయాలా, యవనస్తులు పరిచర్య చేయాలా, స్త్రీల పరిచర్యలు చేయాలా, గాస్పల్ టీంలో జాయిన్ అవ్వాలి. పరిచర్య గురించి చాలామందికి అవగాహన లేదు. ఏదో పరిచర్య అంటే మీకు ఇష్టం వచ్చినట్టు చేయడం అనుకుంటున్నారు. నో, వాట్ జీసస్ ఈస్ డూయింగ్. యేసు క్రీస్తు ఏ పని చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో. చాలామంది పరిచర్య చేస్తున్నారు కానీ దీవించబట్టలేదు. కారణం ఎందుకో తెలుసా? నీ సొంత చిత్తాన్ని, నీ సొంత ప్రయత్నాన్ని దేవుని దగ్గర సాగదు. ప్రియులారా, యేసయ్యకి ఇష్టం వచ్చిన పరిచర్య చేయాలి, వాక్యానుసారమైన పరిచర్య చేయాలి. ఇంకొక విషయం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా బలపడతా ఉంటే పరిచర్య చేయకుండా ఉండలేవు. ప్రియులారా, మీరు గమనించిన పరిచర్య చేసే వాళ్ళతో మాట్లాడండి. ఏ పరిచర్య ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడగండి. వాళ్ళు చెప్తారు నీకు, నా యేసయ్య పని చేస్తే నాకు సంతోషంగా ఉంది, నా దేవుని సేవకులు అప్పగించిన పని చేస్తే నాకు హ్యాపీగా ఉంది, దేవునిలో నేను బలంగా సాగుతున్నాను, నాకు ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే దేవుని పని చేస్తున్నాను అనే సంతృప్తి, దేవుని శక్తి, దేవుని ఆశీర్వాదం నా కుటుంబంలో, నా జీవితంలో ఉంది అని చెప్పక మానరని దేవుని పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 3-9 వచనాలు ఈరోజు మనం చూసుకుందాం. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంఘటన ఒకసారి 3-9 వచనాలు మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త పేజీ నెంబర్ 94. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి భోజన పంక్తులుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకుని అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని తువాలుతో తుడుచుకున్నటకును మొదలుపెట్టాను. ప్రియులారా, మీకు అందరికీ తెలిసిన వాక్య భాగం. అందరిటి చూడండి, అందరిటి జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. యేసుక్రీస్తు ఇంకొక 24 గంటల్లో ప్రియులారా ఆయన సిలువ ఎక్కనై ఉన్నారు. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. కానీ యేసుక్రీస్తు చేస్తున్న పని ఏంటి అని అంటే పరిచర్య. ఒక పనిని ఆయన చేస్తూ ఉన్నారు.
ప్రాముఖ్యంగా శిష్యుల పాదాలని పట్టుకొని, జాగ్రత్తగా వినాలి అందరూ దేవుని వాక్యాన్ని, శిష్యుల పాదాలు పట్టుకొని నీటితో కడిగి ఆ బేసిన్లో కాలు పెట్టి ఆయన ఒక తువాలు నడుము కట్టుకుని ఆ తువాలు తీసి యేసుక్రీస్తు, జాగ్రత్తగా వినాల, యేసుక్రీస్తు వారి పాదాలను ఆయన తుడుస్తూ ఉన్నాడు. ప్రియులు జాగ్రత్తగా గమనించండి. పరిచర్యలో మొట్టమొదటి యేసయ్య తన శిష్యులకు, అప్పటి వరకు శిష్యులు లూకా సువార్త 22 అధ్యాయంలో చూస్తే మీరు మాట్లాడుకోవద్దు, కానీ శిష్యులు పొజిషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ప్లేస్మెంట్ జాగ్రత్తగా వినాలి. పరిచర్యలో గొప్ప దారుణమైన విషయం ఇది. దే ఆర్ లుకింగ్ ఫర్ పొజిషన్. నా టైటిల్ ఏంటి, నా పొజిషన్ ఏంటి అని శిష్యులు మాట్లాడుకుంటున్నారు. యేసయ్య దగ్గరకు వచ్చి కుడి పక్కన కూర్చోమంటారా, ఎడం పక్కన కూర్చోమంటారా, యేసయ్యకి ఏ పక్కన కూర్చుంటే నేను కరెక్ట్గా సూట్ అవుతాను అని అనుకుంటున్నారు. వాళ్ళు యేసయ్య శిష్యులు అందరూ వచ్చారండి ఆ పై రూమ్లోకి. జాగ్రత్తగా వినండి. అందరూ బేసిన్ దాటి టవల్ వదిలేసి వెళ్ళిపోయారు, కానీ యేసయ్య ముందు బేసిన్ దాటలేదు. అర్థమైంది అనేది మీకు? ఆ టవల్ని విడిచిపెట్టలేదు. అందరి కళ్ళు ఎక్కడ కూర్చోవాలి యేసయ్య పక్కనే, నా పొజిషన్ ఏంటి, నా టైటిల్ ఏంటి, నాకు పదవిస్తే నేను యేసయ్య సేవ తర్వాత చేస్తాను అని శిష్యులు అనుకుంటున్నారు. దౌర్భాగ్యం. కానీ యేసయ్య నా పొజిషన్ ఏంటి, నేను దేవుని కుమారుణ్ణి, కానీ వీళ్ళకు పాఠం చెప్పాలా. పరిచర్య చేయడం అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ పొజిషన్. నాకు ఇచ్చే టైటిల్ కాదు, నాకు ఇచ్చే పొజిషన్ కాదు, నాకు ఇచ్చే రెవరెండ్ కాదు, నాకు ఇచ్చే లీడర్ కాదు. నేను దేవుని కుమారుణ్ణయుండి సైతం వీళ్ళు పాదాలు కడగడానికి ఏమాత్రం అభద్రతా భావం నేను చూపించకూడదు. వీళ్ళు పరిచర్య నేర్చుకోవాలంటే మొట్టమొదటిది వీళ్ళు భద్రతగా ఉండాలా. వీళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఎంతమందికి నాతో పాటుగా, మనందరితో పాటుగా స్టేజ్ మీద ఉండేవాళ్ళకి కానీ, స్టేజ్ కింద ఉండేవాళ్ళకి కానీ, పరిచర్య చేసేవాళ్ళకి కానీ ఈ భావం ఉంటుందండి. ఇది పోగొట్టుకోవాలి మనం. అయ్యో నేను ఈ పని చేస్తే ఏమనుకుంటారో. అవును, స్టేజ్ మీద పనులే మనం చేయడానికి ఇష్టపడతాం, స్టేజ్ కింద పనులు చేయడానికి ఎవరు ఇష్టపడరు. అవునండి, మైక్ అయితే రెడీ, మైక్ లేకపోతే అస్సలు ప్యాంటు చొక్కా నలగనేమో, కింద చీర కూడా నలగనేమో. యేసయ్య పిల్లల గొప్ప దేవుడై ఉండి ఆయన వంగి శిష్యుల పాదాలు పట్టుకుని ఆయన తన పొజిషన్కి దిగిపోయాడు. అందుకే ఆయన చెప్పాడు, మీరు గొప్పవారు అవ్వాలంటే మీరు తక్కువ వారిగా జీవించాలి. దేవునికి స్తోత్రం. తగ్గాలి, తగ్గింపు కలిగి ఉంటేనే నేను మిమ్మల్ని హెచ్చిస్తాను. మీరు గొప్పవారిగా ఉండాలంటే పరిచర్య చేయాలి. ప్రియ సహోదరి సహోదరులు, మనుషులు ఎంతండి, నీ ముందో మాట నీ వెనకలో మాట అంటారు. దేవుడు అనాలి మనం గొప్పవాడు అని. దేవునికి స్తోత్రం. నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పవాడు, నా పరిచర్య చేయి, నా కొరకు నిలబడు అని దేవుడు చెప్పాలి మనకి. ప్రియులు అవునా కాదా? ఎస్. ఇంగ్లాండ్ దేశంలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు హోటల్కి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్తే మేము ఇలా భోజనానికి కూర్చున్నాం. మరి మంచి హోటల్లో కూర్చున్న తర్వాత మాకందరికి ఒక క్లాత్ ఉంది అక్కడ. ఆ క్లాత్ నా పక్కన నేను మోస్ గారు, పాస్టర్ గారు, మీరు ఆ క్లాత్ ఇలా వేసుకోండి, షర్ట్ మీద పడకుండా బాగుంటుంది అని చెప్పాడు ఆయన. మంచిదండి అని. నా కల్చర్కి వారి దానికి మనం ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి నేను ఇలా వేసుకున్నాను. ఆ క్లాత్ నాకు ఇబ్బందిగానే ఉంది, ఎప్పుడు వేసుకోలేదు కదా మనం ఆ టవల్ ఇలాగే ఎదరేసుకోవటం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పాడు నాకు, ఇలా మనం ఈ క్లాత్ తీసుకున్న వెంటనే సర్వింగ్ వాళ్ళు రెడీగా ఉంటారో, వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు, మనం సిద్ధంగా ఉన్నట్టు అని అన్నాడు. పిల్లరా నేను ఇలా వేసుకున్నాను, అందరూ ఇలా వేసుకున్నారు. చక్కగా వడ్డించేవాళ్ళు వచ్చి టపటపడప వడ్డిచ్చేస్తూ ఉన్నారు. ఎంతో వాళ్ళు చాలా చదువుకున్నవారు, ఎంతో జ్ఞానవంతులు. మరి ఇంగ్లాండ్ దేశం అంటే మీకు తెలియంది కాదు, కానీ వాళ్ళు ఎంతో తగ్గించుకుని సర్వింగ్ చేస్తూ ఉంటే, పరిచయం చేస్తుంటే నాకు ఆశ్చర్యమైంది. మరి నేను అనుకున్నా, అయ్యో అసలు దీనికి మేము పాత్రులం కాదు, దేవుని కృప అనుకుని అన్నప్పుడు తర్వాత ప్రియులరా ఒక వ్యక్తి వచ్చాడు. ఇక్కడ నేను వేసుకున్న టవలే ఆయన ఏం చేశాడంటే, ఆయన ఇలా చేతి మీద వేసుకుని మోయస్ గారు తీసుకోండి అని ఇలాగ అన్నాడు. అరే ఈ టవలో ఎక్కడుంటేనేమో నేను అధికారానికి,
నాకు వడ్డించమని చెప్తున్నాను, కానీ ఇదే టవల్ ఎక్కడేసుకుని ఇలా ఇస్తే నేను పరిచారకుడిని అయిపోతా ఉన్నాను, ఆయన నాకు సహాయం చేస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యం కలిగింది. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. నాకు అనిపించింది ఈ వ్యక్తి ఒక కాళ్ళు ఇలా కిందకి పెట్టి చెయ్యి ఇలా పెట్టి ఇంత వంగి ఈ క్లాత్ని నాకు ఇస్తూ ఇది తీసుకోండి, చెయ్యి తుడుచుకోండి అని ఇస్తూ ఉంటే ఆశ్చర్యం, ఎంత పుళ్ళురా ఆయన తగ్గించుకుంటున్నాడో ఆశ్చర్యం కలిగింది. నేను అనుకున్నాను, వీ నీడ్ టు బి లైక్ దాట్. ప్రతి ఒక్కరూ ఇలా వేసి కూర్చోవటం కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ వేసి కూర్చోవటం కాదు. నేను చూస్తుంటాను చాలాసార్లు ఇలా వేసి కూర్చొని ఉంటారు, అలా కాదు. అందరం ఒక్కో టవల్ చేతి మీద వేసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. యేసయ్య బిడ్డలు అలా ఉండాలా. శిష్యులందరూ వెళ్ళిపోయి ఎవరికాళ్ళ సీట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. సీట్లు, పొజిషన్లో, పవర్లో, శక్తులు, అది ఇది మనకి ఇస్తారా, మనకు చేస్తారా, లేకపోతే లేదా, ఇల్లంతా ఇది పెద్ద రాజకీయం, ఇదంతా ఎలా చేస్తున్నారా, అలా చేస్తున్నారు. ఎందుకు వచ్చింది? యేసయ్య చక్కగా చేతి మీద వేసుకుని మీ కాళ్ళు కడుగుతానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అడగాలి ఈ 12 మంది కలిపి, అవునా కదండి? ఈ 12 మంది వచ్చి ఎవరి కాళ్ళు కడగాలి? యేసయ్య పాదాలకు అడగాలి, తన ప్రాణాన్ని పెడుతున్నందుకు, సిలువెక్కుతున్నందుకు. కానీ యేసయ్య తన అభద్రతా భావాన్ని విడిచిపెట్టి వారి పాదాలు పట్టుకుని కడుగుతుంటే సీమోను బెదరు కడగొద్దన్నాడు. అది వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా. కానీ ఒకటి, కమ్ డౌన్ ఆఫ్ యువర్ పొజిషన్. పరిచర్య చేయాలంటే తగ్గాల. దేవునికి స్తోత్రం. అసలు పరిచర్య అప్పగిస్తుంటే తగ్గడానికి, హెచ్చించుకోవడానికి కాదు. పరిచర్య నేర్చుకుంటుంటా ఇంకో సహోదరుని నేను బలపరచాలంటే నేను తగ్గాల, లేకపోతే నేను బలపరచబడలేను. నేను హెచ్చించుకుంటే నేను బలపరచబడలేను, ఇతరులను బలపరచలేను. ఇంకో విషయం చెప్పనా, కొంతమంది అంటారు మాకు నచ్చినట్టుగా ఉండలేదండి మన సంఘం, ఆ ప్రసంగం కూడా నాకు సరిపోవట్లేదండి సరిగ్గాను, ఆ పాటలు కూడా సరిగ్గా నాకు సెట్ అవ్వట్లేదండి అంటారు. ఇప్పుడు నీకు తినిపించటం కాదు, నువ్వు ఇంకొకరికి తినిపించాలా. దేవునికి స్తోత్రం. ఎవరికి తినిపించాలి మనం? పిల్లలకే. మీరు చూడండి, భోజన పంక్తులు కూర్చున్నప్పుడు ఎవరెవరికి తినిపించారో పెద్దోళ్ళు పిల్లలకే తినిపించారు. జాగ్రత్త. ఇప్పుడు నువ్వు పెద్దోళ్ళు అయిపోయి ఆత్మీయంగా బలపరచబడుతున్నావు, నువ్వు ఇంకొకరికి తినిపించాలి ఆత్మీయంగా. అంతమానం నా గురించే ఆలోచించుకోకూడదు, నా పొట్ట గురించే. నా పొట్ట నాకు ఆకలిస్తుంది, ఆకలి ఎక్కువ, అది బాగలేదు, ఇది బాగుంది, అది బాగుంది, ఎప్పుడు నా గురించి కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు మన చర్చిలో, మొన్నే బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు, మొన్నే రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పాటలు పాడడం రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా సాక్ష్యం చెప్పడం రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా గాస్పల్ టీంలో జాయిన్ అవ్వాలని ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలు పరిచర్య చేయని వారు ఉన్నారు, ఇంకా కెమెరా అట్టుకోవడం రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా బాత్రూమ్లు కడగని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆ చెప్పులన్నీ ఒజ్జిగా పెట్టుకోవడం అలా ఉంచండి ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఒజ్జిగా పెట్టడం ఎలా ఉన్నా కానీ ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చెప్పడానికి చాలా బాధేస్తుంది. లైవ్లో ఏదోలాగా కట్ చేసేయండి వెనక్కి వెళ్ళి. అసలు పరిచర్య చేయడం అంటే ప్రియుల జాగ్రత్తగా గమనించిన భద్రత భావం ఉండాలి. యేసయ్య ఏమనుకున్నాడు తెలుసా? నేను వీళ్ళ పాదాలు కడిగినంత మాత్రాన నేను దేవుణ్ణి కాకపోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ పాదాలు కడిగినంత మాత్రాన నేను సిలువ ఎక్కకుండా ఉండనా? వీళ్ళ పాదాలు కడిగినంత మాత్రాన నా పొజిషన్ ఏమీ తగ్గలేదు. నా ఇంకా కాదు కదా, పెరిగింది. ఈరోజు మాట్లాడుకున్నాం మనం. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఇంకొక జీవితాన్ని తాకాలంటే, ఇంకొక వ్యక్తికి నువ్వు పరిచర్య చేయాలంటే, నిజమైన పరిచర్య నువ్వు చేయాలంటే యేసయ్యలాగా వచ్చేయాలి. అభద్రత కొంతమంది అంటారు, నేను చేయలేనండి అలాంటి, వేరేది ఏదైనా ఉంటే చెప్పండి, అలాంటిది నేను చేస్తానంటారు. ఏంటి తెలుసు వాళ్ళకి? వాళ్ళ చేయరు, వాళ్ళ పొజిషన్ వాళ్ళని ఆపేస్తుంది, దేవుని పని చేయనివ్వకుండా చేసేస్తుంది. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ పని ఎందుకు చేయరంటే వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళు చెయ్యలేక కాదు, అభద్రతా భావం. నేను ఇది చేస్తే ప్రజలు ఏమనుకుంటారో, నేను అలాగా ఆ పరిచర్య చేస్తే ఏమనుకుంటారో. కానీ కొంతమంది ఉన్నారు
ఎవరేమనుకుంటే ఏంటి, నా ఏసే అసలు ఏమనుకుంటున్నాడు అది నాకు కావాలని కొంతమంది చీపుర్లు పెట్టుకొని, కొంతమంది బాత్రూంలు కడిగి, కొంతమంది తుడిచి, కొంతమంది పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, నిజమైన పరిచర్యను దీవింపబడే పరిచర్య, సంఘ పరిచర్యకి సిద్ధపడాల. చాలామంది సిద్ధపడట్లేదు ప్రియులరు. మన సంఘంలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఈ యొక్క అభద్రతా భావం పోవాలి. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే దేవుని మందిరంలోనికి వస్తులోకి మనం ఆయన పని ఏదైనా సరే తగ్గించుకొని, ఎవరెన్ని మాటలన్నా సరే ప్రభువు పని చేయడానికి సిద్ధపడాలి. పిల్లలు, రెండవది యేసయ్య ఒకటి ఆయన అభద్రతా భావాన్ని తీసేశారు, భద్రతగా ఆయన పనిచేయడం మొదలుపెట్టారు. రెండవది చూడండి, ఇంపార్టెంట్, ఎక్కువ సమయం నేను మాట్లాడిన కానీ ఈ యొక్క వచనంలో యేసుక్రీస్తు అక్కడ అవసరతను ఆయన గమనించారు. చాలా ప్రాముఖ్యమైన. ప్రియులరా, శిష్యులందరూ లోపలికి వచ్చేసిన తర్వాత ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా అందరు ఇటు చూడండి ఒకసారి, అందరు ఇటు చూడండి. నేను వాక్యాన్ని చూపించట్లేదు కానీ అందరూ ఒకసారి ఇటు చూడండి. యేసుక్రీస్తు ఆయన పొజిషన్ నుండి దిగారు. రెండవది అక్కడ అవసరత గమనించారు. చాలా ప్రాముఖ్యం పరిచర్య చేయడానికి. నాకు ఇష్టమైంది నేను చేస్తానండి అయ్యగారు అంటే కుదరదు. చర్చిలోని అందరికీ ఒకటే ఇష్టమైంది అనుకో ఇబ్బంది అయిపోద్ది, అవునా కాదా? కానీ యేసుక్రీస్తు ఆ రూమ్లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ అవసరత వడ్డింపు కాదు, ముందు కాళ్ళు కడుక్కోవాలి, అవునా కదా? ముందు ఆనాడు మనకున్నట్టు బూట్లు చెప్పులు లేవు. అప్పుడు నేను మాట్లాడేది 2000 సంవత్సరాల క్రితం. బూట్లు చెప్పులు లేవు. కాలి నడకనే ఆ దుమ్ములో నడుచుకుంటూ యేసుక్రీస్తు శిష్యులు నడుచుకుంటూ వచ్చేసారు. ఆ రూమ్లోకి వచ్చేస్తే సాధారణంగా యూదుల ఆచార ప్రకారం ఏంటంటే అండి, యూదుల ఆచారం ఏంటంటే కొంతమంది పనివారు ఉంటారు వాళ్ళ ఇంట్లో. బాగా లీస్ట్ పనివాడు, బాగా తక్కువ జీతం, బాగా లీస్ట్ పనివాడు ఉంటాడు కదా, వాడు ఎవరైతే బంధువులు వచ్చారో వాళ్ళ కాళ్ళు కడిగి లోపలికి తీసుకురావాలి. జాగ్రత్తగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ఆ ఇంటిలో ఎవడైతే లీస్ట్ పనివాడు ఉంటాడో వచ్చిన బంధువులని బయట వారిని కాళ్ళు పట్టుకుని కడిగి టువాలెట్ తుడిచి వారిని ఇంట్లోకి పంపించాలి. కానీ అక్కడ ఉన్నప్పుడు ఎవరు లీస్ట్ అనుకోవట్లేదు, అందరు గ్రేట్ అనుకుంటున్నారు. వచ్చిన ప్రాబ్లం ఇది. యేసయ్య అన్నాడు, మీరందరు గ్రేట్ అనుకుంటున్నారు కానీ దేవుని రాజ్యంలో సంఘంలో ఏంటి తెలుసా, లీస్టే గ్రేట్. దేవునికి స్తోత్రం. లీస్టే గ్రేట్. ఎందుకంటే ఇక్కడ లీస్ట్ వాళ్ళని పరలోకంలో ఫస్ట్లో నిలబెడతాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ లైన్లో లీస్ట్ ఏమో కానీ అక్కడ లైన్లో మాత్రం పరలోకంలో ఫస్ట్. ఆయన ఎంత మరి ఉమ్ము వేయించుకుని సిలువెక్కి లీస్ట్ అయ్యాడు కానీ యేసయ్య పరలోకంలో ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది యేసయ్యకి తెలుసా సత్యం. ఇప్పుడు జాగ్రత్త గమనించాలి. ఈ సా ద నీడ్స్. ఆయన పరిచర్య అవసరతలు గమనించాడు యేసుక్రీస్తు. మనం కూడా అలా నేర్చుకోవాలి. సేవకుల దగ్గర అయ్యా ఇప్పుడు అవసరత ఏముంది మన సంఘానికి, అయ్యా నాకు పరిచర్య చేయాలని ఉంది కానీ ఏ పరిచర్య చేయమంటారు అయ్యగారు, ఏమన్నా అంత తగ్గించుకోలేకపోతున్నామే, దేవుని పని చేయాలంటే అయ్యా నేను ఏ పరిచర్య చేయాలి అయ్యగారు నాకు చెప్పండి, అయ్యా ఇదిగో మరి ఎన్ని పరిచర్యలు ఉన్నాయో మనకి. పిల్లరా, మనం ప్రభువుని అడిగి మనం సేవకుల దగ్గరికి వచ్చి నేను ఒక పరిచర్య చేస్తానని పని అప్పగించుకోవాలి. యేసయ్యకి ఎవరో చెప్పలేదు కాళ్ళు గడగమని, కానీ ఆయన అవసరత గమనించాడు. చాలా ప్రాముఖ్యం. మూడవది ప్రియులరు చాలా ప్రాముఖ్యం. సమయం అవుతుంది. కొన్ని విషయాలు ఆయన పక్కన పెట్టాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి, అండర్లైన్ చేసుకోండి, అది పై వస్త్రము అవతల పెట్టివేసి. ఆయనకు వస్త్రం ఉందంట, పెద్దంగి. అందరిటి చూడాలా, ఒక పెద్దంగి ఉందంట పైన. అది కాళ్ళు కడగటానికి కొంచెం అడ్డు అవుతుంది, అందరు కాళ్ళు పట్టుకోవడానికి కడగడానికి. ఆ వస్త్రాన్ని తీసాడు యేసయ్య. చాలామందికి చాలా అడ్డంకులు ఉంటాయి పరిచర్య చేయడానికి. నేను ఇందాక చెప్పినట్టు ఏమండి, చాలా అడ్డంకులు ఉంటాయి. పిల్లరా, కొన్ని త్యాగం చేయాలి పరిచర్య చేయాలంటే. నేను ఇందాక చెప్పినట్టుగా కొన్నిసార్లు నీ పొజిషన్ని త్యాగం చేయాలి. కొన్నిసార్లు నీ యొక్క
ధనాన్ని వెచ్చించాలి, కొన్నిసార్లు నీ బలాన్ని వెచ్చించాలి, కొన్నిసార్లు నిద్ర మానేయాలి, కొన్నిసార్లు నీ పేరు మాట్లాడరు, కొన్నిసార్లు నీకు సమయం ఇవ్వరు, కొన్నిసార్లు దేవుని పరిచర్య చేయడం అంటే ఎన్నో త్యాగం చేయాలి, ఎన్నో త్యాగం చేయాలి, కొన్ని పక్కన పెట్టాలి. యేసయ్య అసలు అంగీ తీయకూడదు ఆయన పొజిషన్ బట్టి. కానీ ఆయన ఏమనుకున్నాడంటే నేను కాళ్ళు కడగాలంటే ఈ అంగీ తీసేయాలి. ఐ నీడ్ టు రిమూవ్ దిస్. నేను 30 సంవత్సరాల క్రైస్తవుడిని, నేను ఇంగ్లీష్లోని తెలుగులో బైబిల్ చదువుతాను, నాకు మొత్తం అంతా సేవ అంతా తెలుసు అన్నామా బోర్లు పడ్డామే. తెలిస్తే ఉపయోగం ఏముంది, చెయ్యాలి కదా. తెలిస్తే ఉపయోగం ఏముందండి, చెయ్యాలి కదా పరిచర్య. ఎప్పుడైనా పరిచర్య చేసావా, లేకపోతే పరిచర్య చేసే వాళ్ళని ఏళ్ళెత్తి చూపిస్తూ ఉన్నావా? యేసయ్య తన అంగి తీసి పక్కన పెట్టి ఆయన సమస్తాన్ని పెంటగా ఎంచుకుని పిల్లరా ప్రభు చేయడం మొదలుపెట్టారు. ఒక సహోదరి మరి చర్చిలోకి వచ్చి అన్నదంట పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా గన్మ్యాన్ ఉన్నాడంట వెనకాల. అమ్మన్నదంట, అయ్యా నేను బాత్రూమ్లు కడిగేస్తాను పాస్టర్ గారు అని అడిగితే, అమ్మ నువ్వు గన్మ్యాన్ ఏంటి, నువ్వేంటి బాత్రూమ్లు కడగటం ఏంటంటే, అయినా పర్లేదు నాకు ఏసై పని చేయాలని ఉంది, మీకు తర్వాత చెప్తాను స్టోరీ అన్నదంట. ఆవిడెళ్ళి బాత్రూమ్లు కడిగేసిందంట. అంతలో పాస్టర్ గారు ఇలాగా బయటికి వెళ్ళారంట. బయటికి వెళ్తే ఒక ఆయన చెప్పులు లైన్లో పెట్టేస్తున్నాడంట వరుసగాను. వెనకాల 2 గన్మ్యాన్లు ఉన్నారంట. అయ్యా మీరేంటి గన్మ్యాన్లు ఉన్నారు, మీరు చెప్పులు ఏంటి ఇలా పెడుతున్నారు అని అంటే, ఆయన అంటే లేచి నిలబడి నన్ను చెప్పులు ఇలా పెట్టినా ఉండి దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, నేను ఎస్పీని జిల్లాకి అన్నాడంట. ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యుండి తన పొజిషన్ పక్కన పెట్టి తన భార్య ఏమో బాత్రూమ్లు కడగడానికి సిద్ధపడ్డది, ఆయనేమో చెప్పుల లైన్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పాస్టర్ గారిని లోతుగా అడిగారంటే, ఎందుకు మీరు ఇలా చేయాలనుకున్నారంటే, చనిపోతున్న నా కొడుకుని దేవుడు బ్రతికించాడు, దేవునికి స్తోత్రం. ఆ ప్రాణాన్ని మేము తీసుకురాలేము, కానీ మా ప్రాణాలను యేసయ్య కొరకు పెట్టగలం, దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ప్రియులారా వారు గుర్తెరిగారు యేసయ్య వారి జీవితంలో చేసిన క్రియలను గుర్తెరిగారు. మనం పరిచర్య చేస్తుంటే సంఘం కొరకు పాస్టర్ గారికి చేస్తున్నాం అనుకున్నాం, కానీ ప్రాణాలు పెట్టిన యేసయ్య కొరకు మనం పరిచర్య చేయట్లేదు. అసలు ఆ థాట్ రావట్లేదు మన మైండ్లోకి. వీఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్, ఇంకా చీకట్లో ఉన్నాం, ఇంకా సాతాను చేత ప్రేరేపింపబడుతున్నాం. ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు పరిచర్య చేయడానికి వచ్చానండి అని ఎస్పీ ఎప్పుడైతే అన్నాడు, పాస్టర్ గారు నూరు మూసుకుని వెళ్ళిపోయారు పక్కే. అది భక్తి, సరైన భక్తిలో ఉన్నాడని గుర్తించాడు. మాకు ప్రాణాలు పెట్టిన యేసయ్య కొరకు, రక్తం కాచిన యేసయ్య కొరకు నేను పనిచేస్తుంటా అని చెప్పాడు ఆయన. ప్రియులారా ఇది చాలా ప్రాముఖ్యం. ఒక మాట 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఎందుకు ఈ పరిచర్య చూస్తే వచ్చే దీవెనలు ఏంటో తెలుసా? సర్వింగ్ ఈజ్ ది సీక్రెట్ టు గ్రేట్నెస్. ఒక గొప్పవాడిగా దేవుడు నిన్ను దీవించాలంటే ప్రియులారా నువ్వు పరిచర్య చేయాలి. చర్చ్లో ఒక భార్య భర్తలు ఒక హోటల్కి వెళ్ళారు. వాళ్ళు హోటల్కి వెళ్తే అక్కడ ఒక సెక్రటరీ అకౌంటెంట్ ఉన్నాడంట. ఆ రాత్రి రూమ్స్ అన్నీ బిజీ అయిపోయినాయి, మొత్తం అన్నీ ఫుల్. భార్య భర్తలు వచ్చన్నారు, మేము ముసలి వాళ్ళం పెద్దోళ్ళం అయిపోయాం, అయ్యా ఏ రూము లేదా ఖాళీగా అంటే, ఏ రూము ఖాళీగా లేదన్నాడంటే అకౌంటెంట్ అక్కడ డబ్బులు కట్టించుకునే ఆయన. అయితే ఏంటన్నాడంటే, ఆగండి వెళ్ళిపోవద్దు, నాకు ఈ హోటల్లో చిన్న రూమ్ ఇచ్చారు, చిన్న రూము చిన్న బెడ్ ఇచ్చారు, ఇరుగ్గా ఉంటుంది. ఒకవేళ మీరు అందులో పడుకుంటానంటే ఈ నైట్కి మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఆ రూమ్ ఇచ్చేస్తాను, నేను సోఫాలో పడుకుంటాను అన్నాడంట. భార్య భర్తలు ఇద్దరు ముఖం చూసుకుని ఈ నైట్ ఎక్కడికి వెళ్ళాం, ఇది మంచి సహాయం చేస్తున్నాడు ఈయనని వాళ్ళు ఆ నైట్ అక్కడే పడుకున్నారంట. ఉదయం లేచి భార్య భర్తలు ఇద్దరు ఆయనకి వందనాలు చెప్పి, నీవు అకౌంటెంట్గా ఉండవలసిన వాడివి కాదు, నువ్వు ఈ హోటల్కి అసలు మేనేజర్గా ఉండాలా, ప్రజలకు ఎలా సహాయం చేయాలో పరిచర్య చేయాలో బాగా నేర్చుకున్నావయ్యా నువ్వు అని వెళ్ళిపోయారంట. 2 సంవత్సరాల తర్వాత ఆయన ఇంటికి ఒక ఉత్తరం వచ్చిందంట. ఉత్తరం వస్తే అందులో మ్యారియట్ హోటల్ మేనేజర్ గారు అనగా ఆ మ్యారియట్ హోటల్స్ని స్టార్ట్ చేసిన, మ్యారియట్ హోటల్స్ తెలియని వాళ్ళు లేరు, భారతదేశంలో కూడా ఉన్నాయి మ్యారియట్ హోటల్స్, ప్రపంచం అంతటా ఉన్నాయి మ్యారియట్ హోటల్స్, 7 స్టార్ 5 స్టార్ హోటల్స్ అవన్నీ. ఆయన ఉత్తరం రాశాడంటే ఈయనకి, ఇదిగో 2 సంవత్సరాల క్రితం నువ్వు నాకు చిన్న నీకిచ్చిన రూమును నాకు ఇచ్చావు, నాకు నా భార్యకి, నేను మ్యారియట్ హోటల్స్ అనే కంపెనీని స్టార్ట్ చేస్తున్నాను, మొత్తం కంపెనీకి నువ్వే మేనేజర్గా ఉండాలని నీకు మొట్టమొదటి అపాయింట్మెంట్ లెటర్ ఇది అనే ఉత్తరం రాసి ఆయనకి పంపించాడు. చేపలు కొట్టి దేవుని స్తుతించండి.
వీళ్ళలో ఊహించండి, మ్యారెట్ హోటల్స్ మేనేజర్గా, ఇది నిజంగా జరిగిన చరిత్ర, కట్టుకథ కాదు. మ్యారెట్ హోటల్స్ ఉన్నాయి. పిల్లరా ఆయన చిన్న హెల్ప్ చేశాడు. ఒక నైట్ తన బెడ్ ఇచ్చేసి, ఏదో ముసలి వాళ్ళు కదా వీళ్ళు ఎక్కడ పడుకుంటారులే అని అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరే హోటల్స్ యజమానులని. అప్పుడు వారి కంపెనీకి ఇన్ని మేనేజర్గా పిలుచుకున్నారంటే మీరు ఊహించండి, దేవుడు ఏ స్థితి నుండి ఏ స్థితికి ఆయనను లేవనెత్తాడు. దేవునికి ఎంత అండి. ఎస్, మనం గొప్పవారం కావాలంటే మనం తగ్గి పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రియులారా. అవును, సీక్రెట్ అది. మనం గొప్పవారు కావడానికి సీక్రెట్ ఏంటంటే మనం తగ్గించుకుని పరిచర్య చేయాలి. అంతేకాదు, పరిచర్య చేస్తుంటే ప్రాముఖ్యత కలుగుతుంది మన జీవితంలో. మన జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని నేను దేవునిలోకి నడిపించానండి, ఒక చిన్న పరిచర్య చేశానండి అని అంటే నీ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నీ పేరు కాదు, ఒక జీవితాన్ని మార్చడం. దేవునికి స్తోత్రం. ఒక టీంని నడిపించడం, లేకపోతే ఒక సహోదరుని దేవుని వద్దకు నడిపించడం, అది అసలు హ్యాపీనెస్. మేము ఇంత పరిచర్య చేయడం గల కారణం నాట్ ఫర్ గెటింగ్ మనీ, ధనం కొరకు పేరు కొరకు కాదు. వీఆర్ సీయింగ్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్. కొన్ని జీవితాలు మార్చబడుతున్నాయి, అదే హ్యాపీనెస్. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి జీవితం మార్చబడతా ఉంటే, ఒక కుటుంబం జీవితం మార్చబడతా ఉంటే దట్ సిగ్నిఫికెన్స్. ఈ పరిచర్య ద్వారా ఒక వ్యక్తి మారుతా ఉన్నాడంటే అది చాలా ప్రాముఖ్యం. నువ్వు చేసే పరిచర్య ద్వారా నువ్వు మార్చబడుతూ ఇంకొక వ్యక్తి మార్చబడాలా పిల్లరా. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, అప్పుడు నిన్ను బలపరుస్తాడు. ఒక ఆవిడ అన్నదంట వాళ్ళ అబ్బాయితో, ఒరే నన్ను పాస్టర్ గారు రేపు కంపల్సరీగా చర్చికి రమ్మన్నారు, ఎందుకంటే రేపు మన క్రిస్మస్, దొండకాయ ఫ్రై నేనే చేయాలంట, పాస్టర్ గారు చెప్పారని అన్నదంట. జాగ్రత్తగానంట. అదేంటమ్మా దొండకాయ ఫ్రై చేసేవాళ్ళు వంటోళ్ళు లేరా, ఇంతమంది లేరా, నిన్నే ఎందుకు రమ్మంటున్నారు పాస్టర్ గారు దొండకాయ ఫ్రై చేయడానికి అని వాళ్ళ కొడుకు అన్నాడంట. ఆవిడందంట, నేను దొండకాయ ఫ్రై ఎలా చేస్తాను నీకు తెలుసు కదా, ఎప్పటి నుంచి నువ్వు తింటలేదు, పాస్టర్ గారు కూడా తెలిసింది నా టేస్ట్ ఏంటో, అందుకే ఎవరున్నా ఆయనకి నచ్చట్లేదు, నన్ను రమ్మంటున్నారు, కంపల్సరీగా రేపు నేను వెళ్ళి మరి చర్చిలో క్రిస్మస్కి దొండకాయ ఫ్రై నేనే చేస్తాను అని చెప్పిందంట. ఈయన అనుకున్నాడంట, పాస్టర్ గారికి ఫోన్ చేశాడంట, చేసి అయ్యగారు ఏంటి మీరు దొండకాయ ఫ్రైకి మా అమ్మనే రమ్మంటున్నారంట ఏంటనంటే ఆయన అన్నాడంట, నీకు చెప్పకుండా ఉన్నాను, అసలు విషయం దొండకాయ ఫ్రై కాదు, మీ అమ్మ ఏదోలాగా క్రిస్మస్లో ఉండాలని. దొండకాయ ఫ్రై అందరూ వండుతారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే దొండకాయ ఫ్రై గురించి కాదు, మీ అమ్మ రావాలి, పరిచర్య చెయ్యాలి. చాలాసార్లు మేము అంటాం, మీరు బాగుండితేనే బాగుంటుందండి దొండకాయ ఫ్రై అని. అయ్యి ఇప్పుడు గుర్తించారు పాస్టర్ గారు అనుకుంటారు మీరు. నిజంగా చెప్పనా, చాలామంది వండుతారు దొండకాయ ఫ్రై, కానీ నువ్వు పరిచర్య చేయాలి, నువ్వు దేవుని సన్నిధికి రావాలి, నీ ద్వారా ఇంకొక ఆత్మ బలపరచబడాలి అనేది గోలు. పైకి దొండకాయ ఫ్రై అంటాం కానీ లోపలైతే మాత్రం దొండకాయ కూరే. మీరు దేవుని పరిచర్యలో సాగాలి, దేవునిలో బలపరచబడాలన్నది ఆశ. అనగా ఆ సేవకుని ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా ఆ తల్లిని పరిచర్యలోకి నడిపించాలనేది పిల్లలు. ఎందుకంటే తనకి ఎప్పుడైతే అలా అన్నాడో సేవకుడు, నన్ను పట్టించుకున్నారు పాస్టర్ గారు, ప్రాముఖ్యతనిచ్చారు. నేను నిజమైన ప్రాముఖ్యత దేవుని పని చేయడం పిల్లలు. అంతేకాదు, నువ్వు దేవుని పరిచర్య చేస్తూ ఉంటే ప్రపంచంలో ఎవరు చేయని పని నువ్వు చేస్తున్నాడు తెలుసా నీకు ఆ విషయం? ప్రపంచంలో ఎవరు చేయని పని చేస్తున్నట్టు నువ్వు చర్చిలో పరిచర్య చేస్తే అదేంటండి పాస్టర్ గారు, అదేంటి ప్రపంచంలో చేయని పని ఏంటండి అని అంటే, ఒక ఆత్మను పరలోకం తీసుకెళ్లాలంటే ప్రియులరా అది ప్రపంచంలో అందరూ చేసే పని కాదు, అవునా కాదా? ఇక్కడ ఒక ఆత్మను పరలోకం తీసుకెళ్లాలంటే నువ్వు పరిచర్య చేస్తుంటే ఒక ఆత్మను పరలోకం తీసుకెళ్తున్నావు. దేవునికి స్తోత్రం. నాసాలో ఒక క్లీనింగ్ ఆవిడ ఉండేదంట. నాసా అంటే మీకు తెలుసు, ప్రాముఖ్యంగా రాకెట్స్ మూన్ మీదకి, వివిధ గ్రహాల మీదకి రాకెట్స్ తయారు చేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు నాసా సైంటిస్టులు. అందులో తుడిచే ఒక ఆవిడ చాలా శుభ్రంగా తుడుస్తుందంట, చాలా పేరుగాంచిందంట ఆవిడ. తుడిచే ఆవిడ అస్సలు ఎక్కడ మచ్చ కనపడినదంట, అంత బాగా తుడిచేదంట ఆఫీసులన్నీ అన్నింటినీ. ఒకసారి ప్రెసిడెంట్ గారు అన్నారంట దగ్గరకు వచ్చి, ఇంత బాగా తుడుతున్నావేంటమ్మా అన్నారంట. ఇంత బాగా తుడుతున్నావేంటి, నువ్వు తుడిచినట్టు ఎవరో తొట్టలేదన్నారంట. ఆవిడన్నదంట, ఎవ్వరు చేయని పని మనం చేస్తున్నాం. ఆవిడ ఇలాగందంట,
ఎవరు మరి చంద్రుడి మీదకి ఎవరు వెళ్ళగలరో మనం తప్పించి, ఆవిడ వెళ్ళలేదు కానీ ఆవిడ అంటుందంట, చంద్రుడి మీదకి ఎవరు వెళ్ళగలరో మనం తప్పించి చంద్రుడి మీదకి మనుషులను పంపే సత్తా మనకే ఉంది కాబట్టి మనము చాలా శుభ్రంగా ఉండాలన్నదంట. వెంటనే పిల్లరా నాకు అనిపించింది, చంద్రుడి మీదకి పంపే వ్యక్తులు అక్కడ పనిచేసేవారే అంత శుభ్రంగా ఉండాలి, ఆఫీసు అంతలా ఉండాలంటే పరలోకం తీసుకెళ్ళి పంపించే వాళ్ళం మనం ఇంకెంత శుభ్రంగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇంకా మన మందిరం ఎంత శుభ్రంగా ఉండాలి, ఇంకా మన పరిచర్య ఎంత శుభ్రంగా ఉండాలి, ఇంకా మనం ఎంత టీవీగా పనిచేయాలి. ఆవిడని చూస్తే నిజంగా మనకి ఇన్స్పిరేషన్. నాసా ఆఫీసులో పనిచేసే ఆవిడకి ఎలా ఉంటే దేవుని రాజ్యం అనే ఆఫీసులో పనిచేసే మనం ఇంకెంత పకడ్బందీగా ఉండాలి. ఏదో చేసామా చేయలేదా, చూస్తున్నారా చూడలేదా, పక్క వాళ్ళు ఏమనుకున్నారంట కాదు, నా యేసయ్య చూస్తున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని నేను పరలోకం తీసుకెళ్ళాలి, ఇక్కడ ఉన్నవారిని అనుకుని చేయాలి మనం పరిచర్య. అప్పుడు నీకు నిజ సంకల్పం, నిజ ధైర్యం కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులు, నిజ సండే స్కూల్ టీచర్స్ కూడా లేపబడాలి. సండే స్కూల్ టీచర్స్ కరెక్ట్గా లేరు మనకి ఈ సంవత్సరం. కొంతమంది లేవనెత్తబడాలి. పెద్దవారు కూడా స్త్రీలు పూనుకోవాలి. ఒక్కొక్క చిన్నవాడిని పట్టుకొని పరలోకం తీసుకెళ్తున్నట్టు మీరు ఆ పరిచర్య చేస్తే, ఒక్కొక్క చిన్నవాడిని పట్టుకొని మీరు పరలోకం తీసుకెళ్తున్నట్టు, ఒక్కొక్కరిని పట్టుకొని దేవుని యొద్దకు నడిపిస్తున్నట్టు. పిల్లలు మర్చిపోవద్దు. పరిచర్య చేస్తే ఏంటంటే లాభం? గొప్పగా చేస్తాడు దేవుడు నిన్ను. నీ జీవితానికి ఒక పర్పస్ ఏర్పడుతుంది, నీ జీవితానికి ఒక అర్థం, ఒక సంతోషం ఏర్పడుతుంది. నీ జీవితం ఎవరు చేయని పని నువ్వు చేస్తున్నట్టు మర్చిపోకు. ఇక్కడ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తుంటే, చివరిది నువ్వు పరిచర్య చేస్తుంటే పరలోకంలో నీకు బహుమానం ఉంది. పరలోకంలో నీకు బహుమానం ఉంది. పిసినారోడంట ఒక ఆయన చర్చికొచ్చేవాడంట. యానివర్సరీ అయినా, క్రిస్మస్ అయినా, సభలైనా రూపాయి కానుక ఇచ్చేవాడు కాదంట. దేవునికి రూపాయి ఇచ్చేవాడు కాదంట. చచ్చిపోయాడంట, పరలోకం వెళ్ళాడంట, రక్షణ పొందాడు కాబట్టి. పేతురు గారు ఉన్నారంట అక్కడ పైన. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంట, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయంట. పేతురు గారు ఈ వ్యక్తిని పెద్ద పెద్ద బిల్డింగ్స్లో భలే ఉన్నాయంట బాబు బిల్డింగ్స్ అన్నాడంట. అవునండి అన్నాడంట. ఇలా తీసుకెళ్ళి ఆ మూలని 8 అడుగులు వెడల్పు, 8 into 8 లెంగ్త్ ఇంటూ బ్రెత్, 8 అడుగులు ఉందంట ఎటు చూసిన రూము. ఆయన 7 అడుగులు ఉంటాడంట, 6.5. 8 అడుగులు ఉందంట రూము. ఇలా బిల్డింగ్ ఈయన ఇంకెక్కడే చూస్తున్నాడు, కింద చూడలేదు, అంతా చూస్తున్నాడు. భలే ఉన్నాయండి బిల్డింగ్లు, భలే ఉన్నాయండి అన్నాడంట. పేతురు గారు అన్నాడు, కిందకు చూడు, అట్ల విషయం మర్చిపో, ఇది నీ రూమ్ అన్నాడంట. అప్పుడు వెంటనే ఏంటండి ఇలా చేశారేంటి, నాకు వీళ్ళందరికీ ఓరులా, నాకు ఓరులా, ఎంతంత బిల్డింగ్లు కట్టేసుకున్నారు వీళ్ళు, ఇన్ని అంతస్తులు ఉన్నాయి ఈ బిల్డింగ్స్ అన్నీ, నాకేంటి 8 అడుగులు రూమ్ ఇస్తున్నారేంటి మీరు, నాకు భూమి మీద ఎలా ఉంటాయో నాకు తెలుసు, మీకు తెలుసు కదా నా గురించి అన్నాడంట. పేతురు అన్నాడు, మ్యాక్సిమం ట్రై చేసావు, నువ్వు ఎంతే దేవునికి ఇచ్చావు, మ్యాక్సిమం ట్రై చేసావు భూమి మీద ఉన్నప్పుడు, నువ్వు ఇచ్చింది ఎంతే, దాంతో ఎంతే కట్టగలిగామన్నారంట. పిల్లలు జాగ్రత్త గమనించండి, నువ్వు చేసింది ఎంతే, నువ్వు ఇచ్చింది ఎంతే. 8 అడుగులే సరిపోయింది నీకు. ఈ బిల్డింగ్లను చూస్తున్నావా, వీళ్ళంతా దేవుని కొరకు సమస్తాన్ని సమర్పించి వారు పరిచర్య చేసినవారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, పరలోకం గురించి ఆలోచిద్దాం. మనం పరలోకం గురించి ఆలోచించాలి. పరలోకంలో ప్రభువు, నేను వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మార్కు సువార్త 10:29-30 మీరు రాసుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి, సమయం లేదు కానీ. ప్రియుల, పరలోకంలో దేవుడు గొప్ప బహుమానాలు మనకి ఏర్పాటు చేశాడు. ప్రియులరా, ఆయన అందుకే పరిచర్య చేద్దాం. ప్రియులరా, ప్రతి ఒక్కరూ పరిచర్య చేయాలి. ప్రతి ఒక్కరు పరిచయం. ఈ చర్చి చుట్టూరు ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎంతమంది ఒక్కలన్నా నీళ్ళు వేరు ఎప్పుడైనా పాస్టర్ గారు వేస్తారు, తెలుసా మీకు విషయం? మీకు తెలుసా విషయం? తప్పితే రవాణా వేస్తాడు. ఇంతమంది ఉన్నాం, చర్చి చుట్టూ ఉన్న మొక్కలకి ఒక వ్యక్తి ఆలోచించే వ్యక్తి లేడంటే ఊహించండి. పిల్లరా, వీఆర్ థింకింగ్ అబౌట్ అస్, వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి, దేవుని సంఘం గురించి, దేవుని పరిచర్య గురించి ఆలోచించట్లేదు. కొద్దిమంది ఆలోచిస్తున్నారు, మాకు తెలుసు ఎవరో, కానీ కొంతమంది అయితే చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఇది ఎవరిదో, ఇదేంటి అనుకున్నాను, ఇది దేవునిది. పిల్లరా, ఇది దేవుని సంఘం, ఇది దేవునిది, ఇది ఎవరిది కాదు.
మనుష్యుడిది కాదు, ఇది ప్రభువుది. దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. ఇప్పుడు ఇది దేవుడు కృపగలిగిన దేవుడు. ఈ చిన్న గ్రామంలో ఇంత మందిరాన్ని ఇచ్చాడంటే మనకి దేవుడు. కొన్ని రాష్ట్రాలకు నేను వెళ్ళి చూసినప్పుడు ఒకటే రేకు ఉంటుంది, పైన కింద 4 గెడబొంగులు పెట్టి పైన రేకు. అదే చర్చ్ అవుతుంది, అదే చర్చ్. ఇప్పుడు మనకైతే దేవుడు చక్కని సంఘాన్ని ఇచ్చాడు. ఇంకా బూజులు కనబడుతుంటాయి బయట, ఇంకా ఎవరు సంఘాన్ని పట్టించుకోరు. ప్రియ సహోదరి సహోదరుల కారణం ఏంటో తెలుసా? మన దృష్టి మరల్చబడాలా. యేసయ్య సిలువెక్కుతాను కదా, ప్రిపేర్ అవుదాం. నేను ప్రిపేర్ అవ్వాలి, ఇంకా అలా అనుకోలేదు యేసయ్య. నేను సిలువెక్కుతాను కానీ ముందేళ్ళ పాదాలు కడగాల. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు యేసయ్య. పిల్లలు పరిచర్య ఇష్టపడి ఆయన పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరి సోదరులు జాగ్రత్త గమనించండి, చాలా ఇంపార్టెంట్. ఒక పాస్టర్ గారు చెప్పారు నాకు, ఒక సహోదరి ఇలా ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే ఒక ముసలా కుటుంబం భార్య భర్తలు ఇద్దరు అన్నారంట, మన చర్చికి రావాలని ఉంది కానీ మాకు వచ్చే మార్గం లేదండి అన్న. మీకు విషయం తెలుసా? బస్సులు ఎందుకు పెడతామా మేము? స్త్రీలు, వృద్ధులు, వారి భర్తలు, వారి పిల్లలు సహకరించినందువలన వారి చర్చికి రాలేరు. పురుషులంటే ఏదోలాగా వచ్చేస్తారు, ఎవరొకరు బండెక్కి లిఫ్ట్ అడుగో బండెక్కి ఏదో కొంచెం. కానీ స్త్రీలు మనకు ఆటోస్ బస్సెస్ అన్నీ అవైలబుల్గా సమయానికి చర్చ్ సమయానికి ఉండవు కనుక మనం బస్సెస్ ఏర్పాటు చేస్తాం. పిల్లరా అందరు రావాలని బస్సెస్ ఏర్పాటు చేసినా సరే రావట్లేదు కొంతమంది దేవుని సంఘానికి. అది వేరే విషయం, మీరు ఆలోచించుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇలా ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి, ఆ సహోదరి చర్చికి రండి అని పిలుస్తుందంట. చెప్తుంటే ముసలోళ్ళు ఇద్దరు ఇలాగన్నారంట, మాకు రావాలని ఉంది కానీ వచ్చే అవకాశం లేదని. వెంటనే తన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే తీసి ఇలా ఇచ్చి, మీరు రేపు ఆటో కట్టించుకుని రండి అని తను ఇచ్చిందంట. ఆ ఆదివారం భార్య భర్తలు ఇద్దరూ కూడా చర్చికి వచ్చారు. ఆ రోజు దేవుని సేవకుడు బలంగా దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తుని నమ్ముకొని చెప్తుంటే వాళ్ళిద్దరూ నడుచుకుంటే ఎదరికొచ్చి ఇక్కడ మోకాళ్ళుని యేసయ్యని నమ్ముకున్నారంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెంటనే ఆ 100 రూపాయలు ఇచ్చి నడిపించిన సహోదరి అక్కడ చర్చిలో ఉంది. చూసి కన్నీరు కారుస్తూ ప్రభువుని స్తుతించిందంట. దేవునికి స్తోత్రం. ప్రభువా, నేనేదో కేవలం 100 రూపాయలు అనుకున్నాను కానీ నేను ఇచ్చిన ఈ 100 రూపాయల వల్లే 1 కోటి రూపాయల కంటే ఖరీదైన 2 ఆత్మల్ని నీ యొద్దకు నడిపించగలిగాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రియులారా, ఆర్ యు ఏబుల్ టు బ్రింగ్ సమ్వన్ టు ద చర్చ్? ఒక వ్యక్తిని, నీ బైక్ ఖాళీగా ఉన్నా సరే ఇంకొక వ్యక్తిని ఎక్కించుకుని రావడానికి ఇష్టపడతావా? లేకపోతే నీకు ఆటో ఉంటే ఆటోతోటి, లేదా సైకిల్ ఉంటే సైకిల్ మీద ఇంకొక సహోదరుని అది పరిచర్య. అది పరిచర్య అంటే ప్రియులారా, అది పరిచర్య. మనం చెయ్యాలి. మన చర్చిలో ఒక ఆయన ఎవరికి చెప్పకుండా బాత్రూమ్లన్నీ కడిగేశారు. నేను పేరు చెప్పట్లేదు కానీ మన బాత్రూమ్లు కడిగేశారు ఆయన. ఎందుకంటే ఆయనకి వెళ్ళి ఆశీర్వాదాలు మళ్ళీ నేను పేరు చెప్పి ఇది చేయొద్దని. దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు తప్పక. ఒక సహోదరుడు చూసి వాటిని క్లీన్ చేశాడు. మనం పేర్లు పెడతాం కానీ పని చేయం. ప్రియ సహోదరి సహోదరులారా, చొక్కా మడత అస్సలు పోకూడదు. చెప్పండి, కంప్లైంట్లు అంటే 100 కంప్లైంట్లు ఇస్తాం చర్చ్ గురించి, కానీ ఒక్క కంప్లైంట్ని కూడా మనం జవాబావం. దానికి ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ రియలీ బార్న్ అగైన్. ఇంకా రక్షణ సరిగా లేదు. నీకు రక్షణ సరిగా వచ్చుంటే దేవుని పని అవసరతలు గుర్తించి దేవుని పని కొరకు వేగరమే ముందుకు వెళ్ళి సిలువ ఎక్కవలసిన పరిస్థితి అయినా సరే కాళ్ళు కడగడం నువ్వు మానవు. యేసుక్రీస్తు ఒక మాదిరి ఉంచాడు. దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. ప్రియులరా, దేవుడు నీకు ప్రాముఖ్యతనిస్తాడు. నువ్వు పరిచర్య చేస్తే దేవుడు నీకు పరలోకంలో గొప్ప మరి ఆ స్థితిని నీకు ఇస్తాడు. ఆయన బహుమానాలు ఇస్తాడు. ఇంకో విషయం మర్చిపోకు, ఈ ప్రపంచంలో ఎవడు చేయలేని పని మనం చేస్తున్నట్టు సంఘంలో పరిచర్య చేస్తే ఒక ఆత్మను ఉద్యోగం ఇవ్వచ్చు, సర్టిఫికెట్ ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు ప్రజలు, కానీ ఎవరో పరలోకం పంపలేరు. పరిచర్య చేసేవాళ్ళే నిన్ను పరలోకానికి పంపే మార్గంలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ పాటలు పాడుతున్నవారు, ఓ ప్రియులరా, వారు మిమ్మల్ని భక్తిలో నడిపిస్తారు. వారు మిమ్మల్ని పాడేవారుగా చేస్తారు. దేవుని కొరకు నిలబడేవారుగా చేస్తారు. ఇక్కడ వాక్యం చెప్తున్నవారు, పరిచర్య చేస్తున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఉంటారు. ప్రియులు జాగ్రత్త గమనించండి. నేను మొన్న ఈ రావులపాలెంలో ఉపవాస కూడుకులకు వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అన్న రయ్య గారు చూసారా మా చర్చ్ అలాగా
డెకరేట్ చేసేసి పెయింటింగ్ వేసేసారు చూడండి అయ్య గారు అన్నాడు నన్ను పిలిచి పాస్టర్ గారు. ఎవరయ్యా బాబు ఇదంతా ఎలా చేసిందనంటే మా చర్చిలో ఒక అబ్బాయి ఉన్నాడండి పెయింటర్ అన్నాడు. మన చర్చిలో 100 మంది ఉండి ఉంటారు ఇప్పటికి. ఒక్కడున్నాడండి కుర్రోడు 20 సంవత్సరాల అబ్బాయి పెయింటర్ అన్నాడు. ఆయన ఒక్కనే వేసేసాడా అన్నాను. లేదండి వాళ్ళ టీం ఉంది కానీ ఉచితంగా మొత్తం చర్చ్ అంతా పెయింట్ వేసేసాడండి. వేసేయడమే కాదు చాలా బాగా చేసాడు ఆయన డిజైనింగ్ అంత లోపల. చాలా గ్రేట్ అండి బాబు, చాలా బాగా చేసాడు ఈ అబ్బాయి. భలే చేసావు నేను, నువ్వు పిలిచాడు వెంటనే పిలిచాడు ఆయన్ని పిలిచి భలే చేసావు నేను, దేవుని మందిరాన్ని సుందరంగా చేసేసావు నువ్వు అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత నిజంగా నువ్వు సంఘం కొరకు భలే పరిచర్య చేయాలనుకుంటున్నావు, నువ్వు గ్రేట్ అన్నాను. ఆయన అన్నాడు, అయ్యా నేను కాదండి గ్రేటు, ఈ సంఘం ఉండటమే నాకు గ్రేట్ అండి అన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. పిల్లరా ఈ సంఘం ఉండటమే నాకు గ్రేట్ అన్నాడు. నాకు బుర్ర చెడిపోయింది ఒక్క నిమిషం, ఏమో ఆలోచించాడు అనుకున్నాను. ఆయన అన్నాడు, ఈ సంఘం లేకపోతే నాకు రక్షణ లేదు, ఈ సంఘం లేకపోతే నాకు మై కట్టుకోవడం రాదు, ఈ సంఘం లేకపోతే నాకు దైవ దీవెన లేదు, ఈ సంఘం లేకపోతే నాకు పనులు లేవు. నేను ఇలా ఉన్నానంటే ఈ సంఘం వల్లండి. అంటే ఈ సంఘం అంటే ఈ సంఘం అని కాదు, దేవుని సంఘం వల్లే, దేవుని పరిశుద్ధుల వల్లే, వీరి ప్రార్థన వల్లే నాకు ఏదో కొన్ని పనులు వస్తున్నాయి, పనులు చేసుకున్నాను. నాకు ఇచ్చిన శక్తితో నేను పెయింటింగ్ వేసాను అంతే, నాలో ఏముందని గొప్పతనం అన్నాడు. అదే మనల్ని అడిగితే మనం ఏమంటాం చూడండి, అసలు ఖాళీ లేదంటాం మనం. బిజీ అండి, అసలు ఖాళీ ఉంటుందండి. ఓ పరిచర్య చేయి బ్రదర్ అంటే అసలు ఖాళీ లేదండి, పరిచర్య చేయమని అసలు ఖాళీ లేదండి. ఇంకా అన్నెవరో ముందే టైం ఉండలేదండి నాకు అసలు. లేదా ఆడికి చెప్పండి, ఆయనకి చెప్పండి అంట. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆ సహోదరుడు అన్నాడు, అలా ఇలాంటి సంఘం ఉండటమే నాకు గ్రేట్, దేవుడు నన్ను సంఘంలో చేర్చినందుకు గ్రేట్. పిల్లరా ఇది ఎవరి గొప్పతనం కాదు, యేసయ్య ప్రాణం పెడితే దేవుడు సంఘం మనకే ఇచ్చాడు. ఈ సంఘంలో మనం ఉండడం గ్రేట్, దేవునికి స్తోత్రం. పిల్లలు ఆయన పరిచర్య చేయడం గ్రేట్, ఆయన కొరకు జీవించడం గ్రేట్. అది కేవలం ఆయన కృప, దేవుడిచ్చాడు. మనం చేసేది సున్నా, ఏమీ కాదు అసలు. నేను 100 ప్రసంగాలు చేసినా సున్నా యేసే ప్రాణం ముందు, 100 పాటలు కట్టి పాడినా సున్నా యేసే ముందు. అసలు నా పరిచర్య యేసేకి అవసరం లేదు. ఒక్క దేవదూత చాలు సర్వ సృష్టి సువార్తను ప్రకటించడానికి. ఎందుకంటే ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు ఏదైనా జరగడానికి. నేను అవకాశం ఇస్తున్నాడు ప్రభువు మనల్ని చేయమని. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంఘమా, ప్రభువుకి నిజంగా మనం సమర్పించుకోవాలి. అందరూ ఒకసారి లేచి నిలబడదాం, అందరం ఒక్కసారి లేచి నిలబడదాం, సమర్పించుకుందాం. ప్రియ సంఘమా, యేసయ్య పని చేద్దామండి. ఎవరు ఎందుకు మీ తలాంతులని మీరు దాచిపెట్టుకున్నారు? యేసయ్య పని కొరకు ఎందుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవట్లేదు? మీకు తెలియకపోతే దైవజనులను కలిసి నేను ఈ పని చేయాలనుకున్నాను ప్రభువుకి సమర్పించుకోవాలా. ఒక నిమిషం. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే. ఒక్క క్షణం నిజంగా భక్తుడు అంటున్నాడు, రేయి పగల రాత్రి పగల నీ పాద సేవ చేయుట ప్రభు, దానికి మించిన ఉత్తమం ఇంకొకటే లేదా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యని నమ్ముకున్నామని చెప్పడం. అందరూ కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం నేను ప్రార్థన చేస్తాను. నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను ఎప్పటి నుంచో భక్తుడును, నేను ఎన్నో చేశాను, నాకెన్నో తెలుసు అనుకోవటం కాదు. ఇప్పుడు యేసయ్యకి ఏం చేస్తున్నావు? ఏమన్నా యేసయ్యకి సమర్పించుకున్నావు? ఒక పరిచర్య అన్న చేస్తున్నావా? పిల్లరా, ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు. యేసయ్య నిన్ను దీవించాలనుకున్నాడు, యేసయ్య నిన్ను గొప్ప చేయాలనుకున్నాడు, యేసయ్య నిన్ను పరలోకంలో ఒక మరి సరి అయిన స్థానంలో నిన్ను ఉంచి దీవించాలని అనుకుంటున్నాడు. నీకు అనేక తలాంతులు ఇచ్చాడు కదా యేసయ్య. నువ్వు మాటకారివి, చేతకారివి, జ్ఞానవంతుడువు, జ్ఞానవంతురాలువు, ఏదైనా చేయగలవు నీ కోసం, నీ కుటుంబం కోసం అయితే. కానీ దేవుని కుటుంబం కొరకు ఏం చేస్తున్నావు? దేవుని పని కొరకు ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా ఏదైనా యేసయ్య కొరకు పరిచర్య చేసావా?
యేసయ్య నీకు సేవకుల ద్వారా, మరి నాయకులు, లీడర్స్ ద్వారా నీకు ఏదైనా పని అప్పగిస్తే ఎప్పుడైనా చేసావా? చేయకపోతే సమర్పించుకోవాలమ్మా, యేసయ్య నిన్ను దీవిస్తాడు. ఇక నుంచి ప్రియ దేవుని సంగమా, 10% కాదు 90% మంది పంచాలి. నన్ను అడిగితే 100% పంచాలి. ప్రతి విశ్వాసి సైనికుడిగా మారాలి. ప్రతి విశ్వాసి ఏదో పంచాలి. ప్రతి విశ్వాసి తమ తలాంతులు కనుగొనాలి. దేవుని పని జరగాలి. ఈ గ్రామం అంతా రక్షింపబడాలి. పక్క గ్రామాలన్నీ రక్షింపబడాలి. నీ వంతు నువ్వు పరిచర్య చేయాలి. సమర్పించుకో. అవునండి, నేను యేసయ్యకి సమర్పించుకున్నాను. చిన్నపిల్లల పరిచర్య చేస్తానండి. నేను యేసయ్యకి అప్పగించుకున్నాను. సౌండ్ పరిచర్య చేస్తాను. నేను యేసయ్యకి అప్పగించుకున్నాను. సువార్త టీంలో ఉంటాను. నేను యేసయ్యకి అప్పగించుకున్నాను. క్వైర్ టీంలో ఉంటాను. అయ్యగారు, నేను యేసయ్యకి సమర్పించుకున్నాను. ఇదిగో ఈ కెమెరాల పరిచర్యలో ఉంటాను. నేను యేసయ్యకి అప్పగించుకున్నాను. తొడవడానికి ఇష్టపడుతున్నాను. అయ్యగారు, యేసయ్యకి అప్పగించుకున్నాను. ఈ లైటింగ్ నేను చూడాలనుకున్నాను. యేసయ్యకి అప్పగించుకున్నాను. చర్చ్ చుట్టూ ఉన్న మొక్కలకి నీళ్ళేస్తాను. నేను యేసయ్యకి అప్పగించుకుంటున్నాను. ఆ చెప్పులన్నీ లైన్లో పెడతాను. యేసయ్యకి అప్పగించుకున్నాను. బాత్రూమ్లన్నీ క్లీన్ చేస్తాను. యేసయ్యకి అప్పగించుకున్నాను. ఆయన కొరకు సాక్షిగా ఉంటాను. ఇప్పుడు ఎన్ని పరిచర్యలు, యవనస్తులు దేవునిలోకి నడిపిస్తాను. దేవుని సేవకులకు కుడుపుసంగా ఉంటాను. దేవుని సంఘానికి ఇదిగో మరి మైనస్లు కాదు కానీ పాజిటివ్ని అవుతాను నేను. ఇదిగో దేవుని రాకడ కొరకు దేవుని సంఘంలో సమర్పించుకొని ఆయన రాకడ వరకు నేను ఎంత కష్టమైన ఎంత నష్టమైనా ప్రభు సంఘంలో ప్రధాన బిడ్డగా ఉంటాను. ఇదిగో దేవుని సువార్తను ప్రకటిస్తాను. సమర్పించుకోవాలి. పరిశుద్ధుడ యేసయ్య నీకు స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, భక్తుడు అన్నట్టు రేయి పగలు నీ పాద సేవ చేయడమే ఉత్తమం. అవును, మేము అవసరం లేదు మీకు, కానీ ఒక మాదిరి మాకు ఉంచారు. మనుష్యుల దేవుడై ఉండి మనుష్యుల పాదాలు, అది కూడా మట్టితో ఉన్న పాదాలని కడిగి శుభ్రపరచి, ప్రభు ఎంత గొప్ప దేవుడవో నీ తగ్గింపు ద్వారా మాకు చూపించుకున్నారా, మీకు వందనాలయ్యా. మేము ఇంకా లోకం ఆలోచించినట్లు, సాతాను ఆలోచించినట్టు, మనుషులు చెప్పే ఓ తండ్రి కథలకు మాటలకు లోబడి నిజమైన పరిచర్య చేయకుండా, ఓ తండ్రి నీ నుండి దీవెనలు పొందకుండా, ఓ తండ్రి చిల్లు పడిన కొండ వలె మా దీవెనలు కాచుకుంటూ ఏమాత్రం ఎదుగు పొదుగు లేని బ్రతుకులుగా మేము ఉంటూ ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కేవలం నీ సన్నిధికి రావడం కాదు కానీ పరిచర్య చేయడం నేర్చుకుని, ఏ పరిచర్య అయితే ప్రభు నాయనా మీరు అప్పగించారు, ఆ పరిచర్య చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి, బలపరచండి, సంఘాన్ని దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మలను బలపరచండి, లేవనెత్తండి, పురుగొల్పండి, స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డని ఒక సైనికురాలుగా, ఒక సైనికుడిగా అతను సియోను సంఘ బిడ్డలను దీవించమని, తద్వారా పరలోకంలో భూమి మీద అతని గొప్ప ఆశీర్వాదాలు బిడ్డలకి దయచేయమని తండ్రి. అవునైనా మీ సంఘం మాకు దొరుకుట గొప్ప విషయం అవుతుంది. మాలాంటి వారు అనేక మంది ఉండవచ్చు, కానీ మీలాంటి దేవుడు మాత్రం ఒక్కరే ప్రభు. మీరు మాకు ప్రభువు ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ తండ్రి, ఎన్నో సమస్యలతో బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు. ప్రతి బిడ్డని లేవనెత్తండి, బలపరచండి, దీవించండి, నీ వాక్కుతో నింపండి తండ్రి. ఇక్కడ నుంచి ఆదరణతో, ఆత్మీయతతో వెళ్ళడానికి సహాయం చేయమని. అయ్యా, సాతానుడు మోసగిస్తాను, ఇది నా మాట కాదు, నీ మాటని బిడ్డలు గ్రహించి నీ కొరకు సాగడానికి సహాయం చేయమని. తండ్రి, ఇక్కడున్న ప్రతి బిడ్డని, చిన్న బిడ్డలని, యవనస్తులను, పెద్దవారిని, పురుషులు, స్త్రీలను, తండ్రి ప్రతి ఒక్కరిని, తండ్రి పాలిచ్చు తల్లిని, గర్భిణీ స్త్రీలను, పరిచర్య చేస్తున్న ప్రాముఖ్యంగా బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఇక్కడి నుంచి పంపించమని యేసు నామమును అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇక్కడ మనకు సర్వలోకన సకల పరిశుద్ధులందరికీ సదాకాలము ఆ ప్రభువు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించునుగాక.